హాయ్ గాయ్స్, ఈ రోజు ఆస్కార్ అవార్డు సాధించిన సినిమా చూద్దాం. ఈ సినిమా ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తుంది. జాన్ నాష్ అనే అమెరికన్ మ్యాథమెటిషియన్ లైఫ్ స్టోరీని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీశారు. ఈ సినిమా పేరు ఏ బ్యూటిఫుల్ మైండ్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్తామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో 1947వ సంవత్సరం ప్రిన్స్టన్ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ క్లాస్ చెబుతున్నాడు. విద్యార్థులంతా కొత్తగా యూనివర్సిటీకి వచ్చారు. వారికి ఆయన ఇంట్రడక్షన్ క్లాస్ ఇస్తున్నాడు. ఇదిగో చూడండి, మీలాంటి మ్యాథమెటిక్స్ స్టూడెంట్సే ఈ ప్రపంచాన్ని మార్చారు. నాజీస్ కోడ్ ను క్రాక్ చేసి వారాపారు. ఎకనామిక్, మెడిసిన్ అని అన్ని రంగాల్లో మీ భాగస్వామ్యం చాలా ఎక్కువ. మీలో నెక్స్ట్ కాబోయే శాస్త్రవేత్తలు ఎవరు, గొప్ప వాళ్ళు ఎవరో మీరే డిసైడ్ చేయాలి అంటుంటే ఒక స్టూడెంట్ చాలా జాగ్రత్తగా వింటున్నాడు. ఇతడే జాన్ నాష్. స్కాలర్షిప్ ద్వారా ఈ యూనివర్సిటీకి వచ్చాడు. అక్కడ స్కాలర్షిప్ దొరకడం అంత ఈజీ కాదు. చాలా తెలివైన వారికి మాత్రమే దొరుకుతుంది. ఇతనిలాగే మార్టిన్ అనే ఇంకో స్టూడెంట్ స్కాలర్షిప్ పై ఇక్కడ జాయిన్ అయ్యాడు. వీరిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు, కానీ పెద్దగా రియాక్ట్ కాలేదు. ఈ రోజే మొదటి రోజు కాబట్టి పార్టీ అరేంజ్ చేశారు. అక్కడ ఒక గ్లాస్ పై సూర్యుని వెలుతురు పడి ఆపోజిట్ వైపు గ్లేర్ కనిపిస్తోంది. ఆ గ్లేర్ ను జాన్ నోట్ చేశాడు. పక్కనే నిమ్మకాయలను స్లైసులుగా కట్ చేసి పెట్టారు. వాటిని కూడా నోట్ చేశాడు. గ్లేరు స్లైసులను లైట్ గా మూవ్ చేసి పక్కనే ఉన్న వ్యక్తి టై తో మ్యాచ్ చేశాడు. అది కరెక్ట్ గా మ్యాచ్ అయింది. ఆ పర్సన్ దగ్గరకు వెళ్లిన జాన్, మీ టై ఎంత దారుణంగా ఉందో నేను మ్యాథమెటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలను అంటుంటాడు. యాక్చువల్ గా అతని ఆలోచనలన్నీ ఇలాగే డిఫరెంట్ గా ఉంటాయి. ఈ ఆలోచన అంతా తన మైండ్ లోనే చేసుకున్నాడు. అతడు చెప్పేదంతా విని అక్కడున్న వారు ఆశ్చర్యపోతున్నారు. అక్కడికి మార్టిన్ కూడా వచ్చాడు. జాన్ పై అతనికి ఈర్ష్య. నేరుగా జాన్ దగ్గరకు వచ్చి, వెయిటర్ నాకొక డ్రింక్ ఇస్తావా అని అడిగి, ఆ తర్వాత ఓ నువ్వు చదువుకోవడానికి వచ్చావు కదా అని ఎగతాళిగా మాట్లాడాడు. అప్పుడు జాన్, ఈ యూనివర్సిటీలో నీకు స్కాలర్షిప్ దొరకడానికి నువ్విచ్చిన 2 థీసిసే కారణం, కానీ వాటిలో యూనిక్ గా ఏమీ లేదని తన పాటున తను వెళ్ళిపోతూనే ఉన్నాడు. స్టూడెంట్స్ అందరికి అక్కడే రూమ్స్ ఇస్తారు. తన రూమ్ కు వచ్చిన జాన్ టేబుల్ ను విండో దగ్గరకు జరిపి తన మైండ్ కు వచ్చిన అంశాలను విండో గ్లాస్ పై రాస్తున్నాడు. అతడు ఏదో థియరీ రాస్తుంటే ఒక స్టూడెంట్ వచ్చాడు. ఇతడు చార్లెస్. వీరిద్దరు రూమ్మేట్స్. బిస్కెట్స్ తీసుకోబోతుంటే డబ్బాను హీరో మూసేశాడు. రేయ్, నువ్వు బిస్కెట్టే ఇవ్వకపోతే నీ డ్రెస్సులెలా నేను వాడుకునేది అని చార్లెస్ అంటున్నాడు. ఎప్పుడూ చదువుతూ ఉండకు, నాతో రా అని బిల్డింగ్ టాప్ పైకి తీసుకెళ్లాడు. అప్పుడు జాన్ ఏమంటున్నాడంటే, మా టీచర్ తరచుగా నాతో ఏమనేదంటే, నా దగ్గర 2 తరాల బ్రెయిన్ ఉందట, కానీ ఇతరులతో మాట్లాడడానికి అది పనికిరాదని అనేది. అందువల్ల నేనెవరికి నచ్చను, నాకెవరూ నచ్చరు అని అంటుంటాడు. ఎప్పుడూ బుక్ పట్టుకునే ఉంటే ఎవరికి నచ్చుతావు, జాలీగా ఎంజాయ్ చేయాలి అని చార్లెస్ అంటుంటాడు. అప్పుడు జాన్, నాకు బాగా అర్థమవుతోంది, ఇకపై నేను క్లాస్ కే వెళ్ళను. క్లాస్ కు వెళ్తే బ్రెయినే పని చేయదు, రూమ్ లోనే ఉండి నా థియరీ డెవలప్ చేస్తా అంటున్నాడు. అలా చేస్తే నాకు డాక్టరేట్ తో పాటు నేను కోరుకున్న చోట సీట్ దొరుకుతుందని చెబుతుంటాడు. జాన్ తో చదివే వారంతా క్లాసులకు అటెండ్ అవుతూ వారి థీసిస్ ను ప్రొఫెసర్లకు ఇస్తూ వాటిని పబ్లిష్ చేస్తుంటారు. ఆ థీసిస్ ఎలా ఉంటాయంటే, ఆల్రెడీ ఎవరో ఒకరు ఏదో ఒకటి కనిపెడతారు, లేదంటే ఒక థియరీ రాస్తారు. దాన్ని అప్గ్రేడ్ చేసేలా లేదా అది కరెక్టే అని చెప్పేలా పక్కాగా వర్క్ చేసి సబ్మిట్ చేయాలి. మిగతా వారంతా ఒక్కొక్కటిగా థీసిస్ సమర్పిస్తున్నారు. కానీ జాన్ నాష్ ఏం ఆలోచిస్తున్నాడంటే, ఒకరు చేసిన దానిపై నేను చేయకూడదు, కొత్తగా ఏదైనా చేయాలని అనుకుంటున్నాడు. అతడు అల్గారిథం రాసే పనిలో ఉన్నాడు. అతడు దానిపై పనిచేస్తుంటే మిగతా స్టూడెంట్స్ అంతా అతన్ని సైకోగా చూసేవారు. క్లాస్ కు రావట్లేదు, ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు, నీకు ధైర్యం ఉంటే మార్టిన్ తో చెస్ ఆడి గెలవరా చూద్దామని ఛాలెంజ్ చేశారు. అప్పుడు జాన్, మార్టిన్ ఆడడం స్టార్ట్ చేశారు. అప్పుడు మార్టిన్ ఏమంటున్నాడంటే, ఆల్రెడీ మా పనంతా పూర్తి కాబోతోంది, థీసిస్ సబ్మిట్ చేస్తున్నావు అంటుంటే, ఇదిగో చూడు, నువ్వు ఆల్రెడీ ఒకరు చేసిన థీసిస్ పై నీ థీసిస్ సబ్మిట్ చేస్తున్నావు, కానీ నేను యూనిక్ గా ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నా అంటుంటాడు. వారు ఆడుతున్న ఆటలో మార్టిన్ విన్ అయ్యాడు. నువ్వు చీటింగ్ చేశావని జాన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రూమ్ లో శోకంగా కూర్చుని ఉంటే చార్లెస్ వచ్చి, ఏమైందిరా అని అడిగాడు. అందరూ తీసి సబ్మిట్ చేసే స్టేజ్ లో ఉన్నారు, కానీ నాకు ఇంకా టాపికే దొరకలేదని బాధపడుతుంటాడు. జాన్ ను చిరి చేయాలని పక్కనున్న బార్ కు చార్లెస్ తీసుకెళ్లాడు. అక్కడికి మార్టిన్, అతని ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళు జాన్ ను చూస్తూ, రేయ్, అక్కడ ఒక అమ్మాయి నిన్నే చూస్తుందిరా అంటుంటే, నిజంగానే ఒక అమ్మాయి జాన్ ను చూస్తోంది. రేయ్, నేరుగా
వెళ్లి ఆమెకు ప్రపోజ్ చేయమని చెప్పారు. ధైర్యంగా వెళ్ళాడు. ఆమె ముందు కూర్చుని, ఇదిగో చూడండి, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, కానీ మనకు పెళ్లి అవుతుంది, ఆ తర్వాత పిల్లలు పుడతారు. పిల్లలు అంటేనే ఏడుస్తారు కదా, వారి ఏడుపులంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, అందువల్ల మనకు పిల్లలు వద్దు. కానీ పిల్లలు వద్దనుకుంటే పెళ్ళెందుకు? పెళ్లి వద్దనుకుంటే ఎందుకు లవ్ చేయాలి? లవ్ చేయకుంటే మనం ఎందుకు కూర్చుని మాట్లాడుకోవాలి? అందువల్ల నేను వస్తా అని అంటుంటే ఆమెకు కోపం వచ్చి హీరో చెంపపై ఒక్కటిచ్చింది. అదంతా చూసిన చార్లెస్ రొమాంటిక్ గా మాట్లాడరా అని పంపిస్తే, నువ్వు మాట్లాడే లక్షణం ఇదా? నీలాంటి రొమాంటిక్ ఫిలోను నేను చూసిందే లేదురా బాబు అని అంటుంటాడు. ఇలా రోజులు గడిచాయి. ఒక రోజు ప్రొఫెసర్ ను జాన్ కలిశాడు. ఇదిగో చూడయ్యా, అంతా తీసి సబ్మిట్ చేశారు, అది పబ్లిష్ కూడా అయింది, కానీ నువ్వు ఇంకా సబ్మిట్ చేయలేదు అంటుంటే, సార్ నేను ఏదైనా యూనిక్ గా చేయాలని అనుకుంటున్నా అంటుంటాడు. అప్పుడు ఆ ప్రొఫెసర్, అటు చూడు జాన్ అని ఒక ముసలాయనను చూపించాడు. ఆ ముసలాయన దగ్గరకు పెద్ద పెద్ద ప్రొఫెసర్లు వచ్చి వారి పెన్ తీసి అతని ముందున్న టేబుల్ పై పెడుతున్నారు. ఎందుకంటే ఆ ముసలాయన లైఫ్ టైం అచీవ్మెంట్ సాధించారు. అతనికి గౌరవంగా వారు పెన్ తీసి అతని ముందు పెడుతున్నారు. ఇదిగో చూడు, నువ్వు ఫోకస్ పెట్టట్లేదు, టైం కూడా దగ్గర పడింది, మిగిలిన వారంతా పెద్ద పెద్ద చోట్ల డ్యూటీలకు వెళ్తారు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు అవుతారు, కానీ నీకు ఎక్కడా ఉద్యోగం దొరకదు, ఎందుకంటే నువ్వు ఏమీ చేయలేదు అని ప్రొఫెసర్ వెళ్ళిపోయాడు. రూమ్ కు వెళ్లిన జాన్ చాలా బాధపడుతున్నాడు. అద్దానికి తల గుద్దుకున్నాడు, రక్తం కూడా కారింది. ఇక నేను వేస్ట్, పనికిరాని దద్దమ్మను అని తిట్టుకుంటున్నాడు. ఆ తర్వాత బార్కు వచ్చాడు. అక్కడ కూడా ఏదైనా ఐడియా వస్తుందా అని ఆలోచిస్తుంటాడు. అప్పుడే అక్కడికి మార్టిన్, అతని ఫ్రెండ్స్ వచ్చారు. ఇదే టైంలో ఒక అందమైన అమ్మాయి వచ్చింది. ఆమెతో పాటు మరో 4 ఫ్రెండ్స్ అని మొత్తం 5 ఉన్నారు. ఇటువైపు జాన్ ఫ్రెండ్స్ 4 ఉన్నారు. ఈ 4కి కూడా ఆ అందమైన అమ్మాయి పైనే కన్ను పడింది. అప్పుడు మార్టిన్ ఒక విషయం చెప్తున్నాడు. ఆడమ్ స్మిత్ అనే అతడు మోడ్రన్ ఎకనామిక్స్ పితామహుడు. ఆ అందమైన అమ్మాయిని పడేయడానికి అతని ఫార్ములా యూజ్ చేద్దామని మార్టిన్ అంటుంటాడు. అది వినగానే వద్దు అని జాన్ అంటున్నాడు. ఆ థియరీ తప్పుగా ఉంది, దాన్ని ఫాలో అయితే మీకు చివరకు బాధే మిగులుతుంది. ఆడమ్ స్మిత్ థియరీ కంటే నా థియరీనే బాగుంటుందని తన ఐడియా చెప్తున్నాడు. ఆడమ్ స్మిత్ థియరీని ఫాలో అయితే ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్తున్నాడు. అటు 5 అమ్మాయిలు ఉన్నారు, ఇటువైపు జాన్ తో కలిసి 4 ఫ్రెండ్స్ ఉన్నారు. అందరికి ఆ అందమైన అమ్మాయే కావాలి. ఈ 4 మొదట అందమైన అమ్మాయి దగ్గరకు వెళ్లి ప్రపోజ్ చేయాలి. వారిలో ఒకరిని ఆమె సెలెక్ట్ చేసుకుంటుంది. మిగతా 3 ఆ అమ్మాయి ఫ్రెండ్స్ తో అడ్జస్ట్ అవుతారు. 4కి అమ్మాయిలు దొరికారు, కానీ ఈ 4లో ఒక్కడు మాత్రమే లక్కీగా అందమైన అమ్మాయిని దక్కించుకున్నాడు. ఇదే ఆడమ్ స్మిత్ థియరీ. కానీ జాన్ తన థియరీలో ఏం చెప్తున్నాడంటే, అందమైన అమ్మాయిని 4 వెళ్లి ప్రపోజ్ చేస్తే ఆమె ఒకరిని చూజ్ చేసుకుంటుంది, కానీ మిగతా 3 డిప్రెషన్ లోకి వెళ్తారు, తమకు అందమైన అమ్మాయి దొరకలేదని ఫీల్ అవుతారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఆడమ్ స్మిత్ థియరీలో ఇంకో దుర్గుణం కూడా ఉంది. ఈ 4 వెళ్లి అందమైన అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ఆమె ఆ 4ని రిజెక్ట్ చేస్తే ఆమె ఎవరికి దక్కదు. ఆ తర్వాత ఈ 4 అందమైన అమ్మాయి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే వారేం చెప్తారంటే, నువ్వు మొదట ఆ అందమైన అమ్మాయి దగ్గరికే వెళ్ళావు కదా, రెండోసారి మాత్రమే నా దగ్గరకు వచ్చావు, అందువల్ల ఆ ఫ్రెండ్స్ కూడా వీరిని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. 4కి కూడా లవర్స్ దొరకరు. ఆడమ్ స్మిత్ థియరీ ప్రకారం చూస్తే ఒకరు సంతోషంగా ఉంటే 3 బాధపడతారు, లేదంటే 4 బాధపడతారు. అందుకే నా థియరీ వినండి అని చెబుతున్నాడు. దానికి నాష్ ఈక్వల్ ఏబ్రియం అని పేరు పెట్టాడు. ఈ 4 అబ్బాయిలు అందమైన అమ్మాయి దగ్గరకు వెళ్ళనే కూడదు. ఈ 4 ఆ ఫ్రెండ్స్ 4ని అప్రోచ్ కావాలి. అప్పుడు 4కి లవ్ సెట్ అవుతుంది. కానీ 4కి అందమైన అమ్మాయి దొరకలేదు. వారు ఆమె ఫ్రెండ్స్ కోసమే వెళ్లారు, వారు దొరికారు. అప్పుడు వారంతా మేం తీసుకున్న నిర్ణయం కరెక్టే అని అనుకుంటారు. ఈ థియరీ ప్రకారం చూస్తే వీరు ఏదైతే కోరుకుని వెళ్లారో అది దొరికింది. అందరూ లవర్స్ తో జాలీగా ఉంటారు అని చెప్పాడు. ఇదే థియరీని సబ్మిట్ చేసినప్పుడు ప్రొఫెసర్ ప్రశంసించాడు. నీకు ఎక్కడ ప్లేస్మెంట్ కావాలో అడిగి మరీ ఇస్తారు అంటుంటాడు. సీన్ కట్ చేస్తే 1953లో జాన్ ను పెంటాగన్ కు పిలిచారు. ఎందుకంటే కంప్యూటరే సాల్వ్ చేయలేని కోర్స్ ను నువ్వు సాల్వ్ చేయాలని పిలిచినప్పుడు అతడు కూడా వెళ్ళాడు. వాటిని డీకోడ్ చేయడానికి పేపర్ పెన్ కూడా అతడు యూజ్ చేయలేదు, మైండ్ లోనే డీకోడ్ చేసేవాడు. ఇప్పుడు ఒక లొకేషన్ చూపించాడు. అమెరికాలోకి కొందరు రష్యన్ గూఢచారులు వస్తున్నారు. వారు ఏ మార్గం గుండా వస్తున్నారో డీకోడ్ చేసి చెప్పాడు. అతన్ని చూసి నువ్వు చాలా గ్రేట్ అని ఆఫీసర్లు పొగుడుతుంటారు. ఇప్పుడు జాన్ MIT లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. అతని స్టూడెంట్ అలీషాను ప్రేమించాడు. రాత్రిపూట హీరోను కలవడానికి ఒక ఏజెంట్ వచ్చాడు. పెంటాగన్ లో సూపర్ గా డీకోడ్
చేస్తున్నారు, మీ దగ్గర బ్యూటిఫుల్ మైండ్ ఉందని ఏజెంట్ చెప్పాడు. ఇంతకీ నన్నెందుకు కలవడానికి వచ్చావని జాన్ అడిగితే తన చోటుకు తీసుకెళ్లాడు. అమెరికాలో బాంబు పేల్చి చాలా మందిని చంపాలని న్యూ ఫ్రీడమ్ అనే ముఠా ప్రయత్నిస్తోంది. ఆ ముఠాలోని మనుషులు మేగజైన్స్, న్యూస్ పేపర్ల ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నారు. పేపర్ లో వచ్చే ఏదో ఒక విషయం ద్వారా వారు కమ్యూనికేట్ అవుతున్నారు. అది మీరే కనిపెట్టాలని జాన్ చేతికి చిప్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు అతడు కూడా గూఢచారి అయ్యాడు. ప్రతిరోజు న్యూస్ పేపర్లను చూసి అందులో సందేహంగా ఉన్న విషయాలను రాసుకుని వాటిని డీకోడ్ చేసి పోస్ట్ బాక్స్ లో వేసేవాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఏజెంట్ కు వెళ్తుంది. ఈ క్రమంలో జాన్, అలీషా దగ్గరయ్యారు. కానీ రొమాంటిక్ గా మాట్లాడడమే తెలియని అతడు బిగుసుకుపోయేవాడు. కానీ అలీషానే చొరవ తీసుకుని అతన్ని బాగా చూసుకునేది. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. సంతోషంగా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు జాన్ పార్క్ లో ఉంటే అక్కడికి ఒక పాప వచ్చింది. ఆమె వెనకే చార్లెస్ వచ్చాడు. ఆ పాప వేరెవరో కాదు, చార్లెస్ యొక్క అక్క కూతురు. చార్లెస్ ను చూసిన జాన్ బిగ్గరగా హగ్ చేసుకున్నాడు. ఇద్దరు జాలీగా మాట్లాడుకున్నారు. ఒక రోజు తను డీకోడ్ చేసిన సమాచారాన్ని హీరో పోస్ట్ బాక్స్ లో వేశాడు. అక్కడికి సీక్రెట్ ఏజెంట్ వచ్చి జాన్ త్వరగా కార్ లో ఎక్కువ అని పిలిచాడు. ప్రత్యర్థులు ఫాలో అవుతున్నారని చెప్పగానే హీరో కూడా కార్ లో ఎక్కాడు. వెనకే వస్తున్న ఆ ముఠా కాల్పులు జరిపింది. జాన్ ను అతని ఇంట్లో సేఫ్ గా ఏజెంట్ డ్రాప్ చేశాడు. నా గురించి ఆ ముఠాకు తెలిసింది కాబట్టి వారు నన్ను, నా భార్యను చంపుతారేమో అని హీరో భయపడేవాడు. తను చేసేదంతా సీక్రెట్ కాబట్టి ఈ విషయం ఏది భార్యకు చెప్పలేదు. ఒక రోజు రాత్రి వారి ఇంటి సమీపంలోకి కొన్ని కార్లు వచ్చాయి. వాటిని చూడగానే భార్యను పట్టుకుని నువ్వు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళు, నాకేమైనా పట్టించుకోకు అంటుంటాడు. అతని మాటలు విన్న అలీషా నీకేమైంది, ఎందుకిలా మాట్లాడుతున్నావు అంటోంది. సమాధానం చెప్పలేక అతడు సైలెంట్ అయిపోయాడు. మరుసటి రోజు జాన్ యూనివర్సిటీకి వెళ్లి క్లాస్ చెప్తున్నాడు. అక్కడికి కోట్ సూట్ వేసుకుని కొందరు వచ్చారు. అప్పుడు జాన్ కు అర్థమైంది వచ్చిన వాళ్ళు ప్రత్యర్థులని. టక్కున అక్కడి నుంచి ఎస్కేప్ అవుతున్నాడు. వాళ్ళు వెనక వచ్చి జాన్ ను పట్టుకున్నారు. అతన్ని ఒక చోటుకు తీసుకెళ్లి కొడుతున్నారు. అప్పుడే తెలియవచ్చింది వాళ్ళు ఎనిమీస్ కాదు, డాక్టర్స్ అని. జాన్ కు ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం వాళ్ళు వచ్చారు. ఎందుకంటే జాన్ కొన్నాళ్లుగా డిఫరెంట్ గా ప్రవర్తిస్తున్నాడని అలీషాకు తెలుసు. అలీషానే డాక్టర్లకు కాల్ చేసి విషయం చెప్పింది. అందువల్లే డాక్టర్లు ఇప్పుడు జాన్ ను పట్టుకుని ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అతనికి ట్రీట్మెంట్ చేస్తుంటేనే ఒక విషయం తెలియవచ్చింది. జాన్ మెంటల్ గా ఇప్పుడు డిస్టర్బ్ అయ్యాడు. ఆ విషయం గురించి డాక్టర్ అలీషాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమ్మా, నీ భర్త లేని విషయాన్ని ఉన్నట్లు అతడు భ్రమిస్తున్నాడు. గవర్నమెంట్ కోసం సీక్రెట్ ఏజెంట్ గా పనిచేస్తున్నట్లు అతడు అనుకుంటున్నాడు. న్యూస్ పేపర్ లో కోడింగ్స్ వస్తున్నాయని వాటిని కట్ చేసి ఏదేదో రాస్తూ దాన్ని డీకోడ్ చేస్తున్నట్లు అతడు ఫీల్ అవుతున్నాడు. నార్మల్ న్యూస్ పేపర్ ను అతడు కోడింగ్ గానే చూస్తున్నాడు. అంతేకాదు జాన్ చూశానని చెబుతున్న ఏజెంట్ అతడు చెప్పిన పని అంతా కూడా అతడు ఊహించుకున్నదే. వీటన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రిన్స్టన్ యూనివర్సిటీలో అతనితో పాటు రూమ్మేట్ ఉండేవాడే చార్లెస్ అని. అసలు అలాంటి క్యారెక్టరే లేదు. ఆ రూమ్ లో జాన్ మాత్రమే ఒంటరిగా ఉన్నాడు. కానీ జాన్ మాత్రం తనతో పాటు చార్లెస్ అనే ఒక వ్యక్తి తనతో పాటు ఉన్నట్లు జాన్ ఊహించుకున్నాడు. డాక్టర్ ఇదంతా చెప్పిన తర్వాత అలీషా జాన్ దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి ట్రై చేస్తోంది. అప్పుడు జాన్ జరిగిందంతా చెప్తున్నాడు. అదంతా నిజం కాదు, అదంతా నీ ఊహ అని అలీషా చెప్తోంది. కానీ అతడు అస్సలు నమ్మట్లేదు. నన్ను తీసుకెళ్లి చేతికి ఒక చిప్ తగిలించారని చేతిని కోసుకుని ఆ చిప్ కోసం వెతుకుతున్నాడు. కానీ ఆ చిప్ కనిపించలేదు. ఇప్పుడైనా అతడు ఊహల్లో ఉన్నాడని అర్థం చేసుకుంటాడనుకుంటే నా చేతికున్న చిప్ తీసేశారు కదా, నన్ను మోసం చేస్తున్నారు కదా అని అంటుంటాడు. అందువల్ల వేరే దారి లేక జాన్ కు డాక్టర్లు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అతడు గిలగిలా కొట్టుకుంటుంటే అతని భార్య చూసి తట్టుకోలేకపోయింది. ఇలా కొన్ని నెలలు గడిచాయి. జాన్ కొంచెం కొంచెంగా రికవరీ అవుతున్నాడు. అతడు కంటిన్యూగా టాబ్లెట్స్ వేసుకోవాలి, అప్పుడే నార్మల్ అవుతాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. వీరికి ఒక పాప పుట్టింది. ఒక రోజు పడుకున్నారు. అతనితో క్లోజ్ గా ఉండాలని అలీషా దగ్గరికి వచ్చింది. కానీ జాన్ కుదరదని పక్కకు తిరిగి పడుకున్నాడు. అప్పుడు ఆమెకు కోపం వచ్చి నేనేం చేశా అని బాత్రూమ్ కు వెళ్లి అద్దాలను పగలగొట్టింది. ఇదంతా చూసిన జాన్ మరుసటి రోజు నుంచి ఆ టాబ్లెట్ వేసుకోవడం ఆపేశాడు. అతడు స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే అతని ముందున్న న్యూస్ పేపర్ అది నార్మల్ న్యూస్ పేపర్, కానీ అది కోడింగ్ లాగా కనిపిస్తోంది. ఆ న్యూస్ పేపర్ తీసుకుని మళ్ళీ డీకోడింగ్ ప్రారంభిస్తున్నాడు. అదే టైంలో ఇంటి బయట ఎవరో పరిగెత్తున్నట్లు అనిపించింది. అతడు కూడా ఫాలో అవుతూ వెళ్ళాడు. మళ్ళీ అతడు తనలో తనే ఊహించుకుంటున్నాడు. అక్కడ అతడు అనుకునే ఏజెంట్ ఉన్నాడు. ఏంటి జాన్, నేను ఊహ అనుకుని నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు, కానీ నేను నిజమే మన మనుషులంతా ఇంకా పని చేస్తున్నారు
చేస్తున్నారు. జాన్ ను తీసుకుని అతని ఇంటి పక్కనే ఉండే గ్యారేజ్ కి తీసుకెళ్లాడు. అక్కడ చూస్తే చాలా మంది మిలిటరీ వాళ్ళు సీక్రెట్ కోడ్స్ ను డీకోడ్ చేస్తున్నారు. నీ హెల్ప్ మాకు కావాలి జాన్, ప్లీజ్ మాకు హెల్ప్ చెయ్యి, మాతో వచ్చి కలువు అన్నట్లు మళ్ళీ జాన్ తన ఊహల్లోకి వెళ్తున్నాడు. కానీ ఈ విషయం అంతా జాన్ అలీషాకు చెప్పలేదు. అలీషా కూడా జాన్ నార్మల్ గానే ఉన్నాడని అనుకుంటోంది. ఒక రోజు పాపను జాన్ కిచ్చి ఆమె మేడపైకెక్కి దుస్తులు తీయడానికి వెళ్ళింది. అప్పుడు గ్యారేజీ డోర్ ఓపెన్ లో ఉంది. దాన్ని మూయడానికి అలీషా వెళ్ళింది. అప్పుడు అనుకోకుండా లోపలికి తొంగి చూసింది. చూస్తే అక్కడ చాలా న్యూస్ పేపర్ కటింగ్ లను అతికించి పెట్టాడు. అదంతా చూసిన ఆమె అయితే జాన్ ఇంకా కోలుకోలేదా అనుకుంది. నా బిడ్డను వేరే చూసుకో అని అతనికి చెప్పానే అని వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంట్లోకి వచ్చి చూస్తే ఆ పాప బాత్ టబ్ లో మునిగి చనిపోయే స్థితిలో ఉంది. సరైన సమయంలో ఆమె వచ్చి పాపను బయటకు తీసింది. అక్కడే జాన్ ఉన్నాడు. అతన్ని చూస్తూ ఏయ్ నువ్వేం చేస్తున్నావు, కొంచెం సేపు అయితే పాప ప్రాణాలే పోయేవి, నువ్వేం చేస్తున్నావు అని అంటుంటే అక్కడ చార్లెస్ ఉన్నాడు కదా, పాపకు అతడే స్నానం చేయిస్తున్నాడు అని అంటుంటాడు. ఇదిగో జాన్, చార్లెస్ అనే వ్యక్తి లేనే లేడు, మళ్ళీ నువ్వు ఊహల్లో బతుకుతున్నట్లున్నావు, నేను డాక్టర్ కు కాల్ చేస్తా అని ఫోన్ తీసింది. అదే టైంలో ఆ ఏజెంట్ యొక్క ఇల్యూషన్ వచ్చింది. ఇదిగో చూడు, ఈమె ఎవరెవరికో కాల్ చేసి చెప్తోంది, ఈమె వల్లే సమస్య అంతా, ఈమెను నేను షూట్ చేసి చంపుతా అని ఏజెంట్ అంటుంటాడు. అతడు గన్ తీస్తుంటే ఏజెంట్ ఇల్యూషన్ ను ఆపడానికి జాన్ వెళ్ళాడు. అనుకోకుండా అలీషాను ఢీకొట్టాడు. ఆమె అప్పుడు కింద పడింది. ఆమె చాలా భయపడుతూ నన్ను ముట్టుకోకు అని చెప్పి అక్కడి నుంచి కార్ తీసుకుని బయలుదేరడానికి వెళ్తోంది. ఇదే టైంలో జాన్ కు ఏజెంట్, చార్లెస్ కోడలు అని ఇల్యూషన్స్ కనిపిస్తున్నాయి. సడన్ గా జాన్ అలీషా కార్ ముందుకు వెళ్లి ఆమెను ఆపుతూ నువ్వు చెప్పేదంతా నిజమే, ఇదంతా నా భ్రమే, చార్లెస్ యొక్క కోడలను 5 ఏళ్ల క్రితం నేను చూశాను, ఈ పాటికి ఆ అమ్మాయి పెరగాలి, కానీ పెరగకుండా అప్పట్లాగే ఉంది, అలాగైతే అదంతా కూడా నా భ్రమే కదా అంటున్నాడు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అంటున్నాడు. అప్పుడు అలీషా డాక్టర్ కు ఫోన్ చేసి అతన్ని రప్పించింది. జాన్ డాక్టర్ తో మాట్లాడుతుంటేనే ఆ చిన్న పాప అతని కళ్ళకు కనిపిస్తోంది. అప్పుడు ఆ డాక్టర్ అతన్ని చూస్తూ వాళ్ళు నీకు ఇంకా కనిపిస్తున్నారా అంటుంటే అవును డాక్టర్ కనిపిస్తున్నారు అని చెప్పాడు. దీన్ని నేను మేనేజ్ చేయగలను అని అంటుంటే ఎలా అని ఆ డాక్టర్ అడిగాడు. ఎందుకు నువ్వు ఆ టాబ్లెట్స్ వేసుకోలేదు అని అడుగుతుంటే ఆ టాబ్లెట్స్ వేసుకుంటే నేను సరిగా పని చేయలేకపోతున్నా అని చెప్పాడు. పాపను కూడా సరిగా చూసుకోలేకపోతున్నా, నా భార్యతో క్లోజ్ గా ఉండలేకపోతున్నా, అందువల్ల తను కూడా మానసికంగా ఇబ్బంది పడుతోంది, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఇదంతా నా సమస్యలను సాల్వ్ చేయడమే కదా నా పని, ఎందుకంటే నేను ఒక మ్యాథమెటిషియన్ ని. ఇలా హీరో మాట్లాడుతుంటే ఆ డాక్టర్ ఇదిగో చూడు జాన్, ఇది మ్యాథ్స్ కాదు, ఇదంతా నీ మైండ్ లో జరుగుతోంది, దీనికి ట్రీట్మెంట్ కావాలి, ట్రీట్మెంట్ తీసుకో అని చెప్తున్నాడు. ట్రీట్మెంట్ తీసుకోకుండా దీన్ని అస్సలు సరిచేయలేమని చెప్పాడు. అప్పుడు జాన్ ఏమనుకుంటున్నాడంటే ఒక్కసారి గాని హాస్పిటల్ కు వెళ్ళానంటే ఇక నేను తిరిగి రాను అనుకుంటున్నాడు. ఆ డాక్టర్ నువ్వు హాస్పిటల్ కు రావాల్సిందే అని చెప్పాడు. అప్పుడు జాన్ తన భార్యను చూస్తూ ఇక నేను హాస్పిటల్ కు వెళ్తాను, ఇదిగో చూడు అలీషా, నువ్వు నాతో పాటే ఉన్నావంటే నీకు పాపకు కూడా డేంజరే, నేను ఒక పిచ్చోన్ని, యాక్చువల్ గా నేను పిచ్చాసుపత్రిలోనే ఉండాలి, నేను ఈ ఇంట్లో ఉండకూడదు, నన్ను హాస్పిటల్ కు పంపించే పని చూడు అంటున్నాడు. అప్పుడు ఆమె కూడా బాధగా లేచి వెళ్ళింది. ఇతడు హాస్పిటల్ కు వెళ్ళడానికి అన్ని సర్దుకుంటుంటే ఆమె తిరిగి వచ్చింది. ఏంటి డాక్టర్ నన్ను రమ్మని చెప్పారా అంటుంటే లేదు డాక్టర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు అని అంటోంది. నేను డాక్టర్ తో మాట్లాడాను, నీకు కొంచెం టైం ఇద్దామని అన్నాడు అంటోంది. ఇదిగో చూడు అలీషా, నా వల్ల నీకేమైనా అయితే అంటుంటే అలా ఏం కాదు, నీపై నాకు నమ్మకం ఉంది అని ఆమె అంటోంది. ఆ మాట వినగానే అతడు ఆమెను హగ్ చేసుకున్నాడు. ఇదిగో చూడు జాన్, నీకు ఏది నిజం ఏది భ్రమ అనేది తెలియట్లేదు కదా, అందువల్ల అతని చేయిని తీసి తన చెంపపై పెట్టుకుంది. ఇదిగో చూడు, నేను నిజం, మనం బతికే ఈ జీవితం నిజం, అందువల్ల ఆ ఊహలకు చోటివ్వకు, నీకున్న సమస్యను మాత్రల ద్వారా సరిచేయలేమని డాక్టర్లు అంటున్నారు, కానీ నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే నీ దగ్గర ఉన్నది ఒక బ్యూటిఫుల్ మైండ్, దాంతో నీకున్న సమస్యను సాల్వ్ చేయొచ్చు అని అతన్ని మోటివేట్ చేసేలా అలీషా మాట్లాడుతోంది. ఇక 2 నెలలు గడిచాయి. డ్యూటీకైనా వెళ్దామని అతడు యూనివర్సిటీకి వెళ్ళాడు. అక్కడ చూస్తే పెద్ద పొజిషన్ లో ఉన్నది మార్టిన్ కి ఆల్రెడీ తెలుసు జాన్ పడే కష్టం అంతా. అతనితో కలిసి మాట్లాడుతుంటే అక్కడికి చార్లెస్ ఇల్యూషన్ వచ్చింది. ఆ తర్వాత కిందకు వెళ్ళాడు, అక్కడికి ఏజెంట్ ఇల్యూషన్ వచ్చింది. ఆ ఇల్యూషన్ జాన్ ను చూస్తూ అరుస్తోంది. అప్పుడు ఇతడు కూడా అరుస్తున్నాడు, నువ్వు నిజం కాదు, నువ్వు ఒక ఊహ అని అంటుంటాడు. ఇదంతా కూడా అక్కడున్న
స్టూడెంట్స్ చూస్తున్నారు. ఈ ప్రొఫెసర్ కు పిచ్చి పట్టుకుందిరా అని మాట్లాడుకుంటున్నారు. మార్టిన్ అక్కడకు వచ్చి జాన్ నీకేమైంది, ఇక్కడ ఏమీ లేదు అని సర్ది చెప్తున్నాడు. ఇలా అవమానంతోనే జాన్ తన ఇంటికి వెళ్ళాడు. అలీషాకు జరిగినదంతా చెప్పాడు. అలీషా 2 నెలలుగా నేను ఆ భ్రమలను ఆపడానికి ఎంతో ట్రై చేస్తున్నా, కానీ ఆ ఇల్యూషన్ ను నేను ఆపలేకపోతున్నాను. నేను హాస్పిటల్ కు వెళ్ళనా అని అంటున్నాడు. అప్పుడు ఆమె జాన్ నువ్వెందుకు హాస్పిటల్ కు వెళ్ళాలి, నువ్వేమైనా పిచ్చోడివా, నీకు ఏమీ కాలేదు. ఈ రోజు నిన్ను చూసి పిచ్చోడన్న నోటితోనే రేపు వాళ్ళంతా నీ గురించి చదువుతారు. నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు. ఇప్పుడు నీకు కనిపించే ఈ భ్రమలను అలా వదిలేసేయి. నువ్వేం చేసినా కూడా నీ గెలుపును ఎవరూ ఆపలేరు. నువ్వు జీవితంలో పైకొస్తావు, నీకు తోడుగా నేను ఉన్నా అంటోంది. ఆమె ప్రేమగా అతని చేయిని పట్టుకుంది. అది అతనిలో ధైర్యం కలిగించింది. మరుసటి రోజు యూనివర్సిటీకి వెళ్ళాడు. అతనికి చార్లెస్ చిన్న పాప కనిపించారు. రే జాన్ ఏమైందిరా, నన్ను పట్టించుకోవా అని చార్లెస్ అంటున్నాడు. ఇదిగో చూడు చార్లెస్, నువ్వు నాకు మంచి ఫ్రెండువి, ఇకపై నేను నీతో మాట్లాడను చూడను. ఆ తర్వాత చిన్న పాపను చూస్తూ నీకు కూడా అదే చెబుతున్నా అని ఆ పాప తల నిమురుతున్నాడు. ఇదంతా ఒక ప్రొఫెసర్ చూశాడు. అతడు కూడా జాన్ ను పిచ్చోల్లాగానే చూస్తున్నాడు. కానీ అదేది పట్టించుకోకుండా జాన్ తన పని తను చేస్తున్నాడు. యాక్చువల్ గా అతడు ప్రొఫెసర్, కానీ ఇప్పుడు లైబ్రరీలో నార్మల్ వర్కర్ లా పనిచేస్తున్నాడు. అయినా కూడా తన థియరీని ఆపట్లేదు. ఇలా కొన్ని ఏళ్లు గడిచాయి. మనిషి కూడా ముసలాడయ్యాడు. అతన్ని పిచ్చి టీచర్ అని పిలిచేవారు. ఇంకా జాన్ కు ఇల్యూషన్స్ వస్తూనే ఉన్నాయి. కానీ తను అదేది పట్టించుకోకుండా తన పని తను చేసుకునేవాడు. ఒక అబ్బాయి వచ్చి సార్ మీరే జాన్ నాష్ కదా అంటుంటాడు. సార్ మీ జాన్ ఈక్వల్ ఎబ్రియం చదివాను, అది సూపర్ గా ఉంది అని చెప్పాడు. నేను కూడా వేరే థియరీ డెవలప్ చేశాను, నాకు కొంచెం హెల్ప్ చేస్తారా అని అడిగాడు. అప్పుడు జాన్ హెల్ప్ చేస్తుంటే ఇంకా చాలా మంది పిల్లలు వచ్చారు. అందరికీ తన విజ్ఞానాన్ని షేర్ చేశాడు. ఇన్నాళ్లుగా అతడు లైబ్రరీలోనే ఉన్నాడు, క్లాసులు చెప్పలేదు. కానీ ఇప్పుడు పిల్లలకు క్లాసులు చెబుతుంటే మార్టిన్ సంతోషపడ్డాడు. వెంటనే అలీషాను పిలిచి చూపించాడు. అతడు నార్మల్ అయ్యాడని ఆమె కూడా అనుకుంది. జాన్ నాష్ యొక్క ఈక్వలిబ్రియం, గేమ్ థియరీ అని చాలా థియరీస్ మోడర్న్ ఎకనామిక్స్ డెవలప్మెంట్ కు చాలా తోడ్పడ్డాయి. అందువల్ల 1994లో ఆర్థిక శాస్త్రం విభాగంలో అతనికి నోబెల్ ప్రైజ్ దక్కింది. పెద్ద పెద్ద ప్రొఫెసర్లంతా జాన్ ను ఒక చోట కూర్చోబెట్టి వారి పెన్నులు తీసి గౌరవంగా అతని ముందు పెట్టారు. జాన్ లైఫ్ టైం అచీవ్మెంట్ చేశాడు. మీలాంటి వ్యక్తి ఉండడం మాకు గర్వకారణం అని ఒక్కో పెన్నును టేబుల్ పై పెట్టారు. ఇదంతా చూసి అతడు చాలా సంతోషపడ్డాడు. నోబెల్ ప్రైజ్ ఫంక్షన్ లో అతడు ఉద్వేగంగా మాట్లాడాడు. నిజంగా చెప్పాలంటే నా జీవితం మ్యాథ్స్ లో వచ్చే ఒక ప్రాబ్లం లాంటిదే. అది సాల్వ్ కాకుండానే చాలా ఏళ్లు గడిపాను. మ్యాథ్స్ లో ప్రాబ్లం ను సాల్వ్ చేయాలంటే ఫార్ములా కావాలి. సూత్రాలు గుర్తుంటే ఈజీగా సమస్యను సాల్వ్ చేయొచ్చు. నా జీవితం అనే ప్రాబ్లం ను సాల్వ్ చేసింది నా భార్యే. ఆమె గాని నా జీవితంలో లేకుంటే నేను ఇక్కడ ఉండేవాన్నే కాదు. నన్నంతా పిచ్చోడు అని అంటుంటే నన్ను జాగ్రత్తగా చూసుకున్నది ఆమె మాత్రమే. ఈ పేరు ప్రశంసలు అన్ని ఆమెకే చెందాలి అంటుంటే అక్కడే ఉన్న అతని భార్య కళ్ళ నుంచి ఆటోమేటిక్ గా నీళ్లు వచ్చాయి. అతని ప్రసంగం అయిపోయాక అంతా లేచి చప్పట్లు కొట్టారు. ఆ ఫంక్షన్ అయిపోయాక జాన్ వెళ్తుంటే అతని కళ్ళకు చార్లెస్, ఏజెంట్, ఆ పాప కనిపిస్తున్నారు. ఏమైందని భార్య అడుగుతుంటే ఏం లేదని వెళ్తున్నాడు. ఇంకా జాన్ కు ఆ ఇల్యూషన్స్ కనిపిస్తూనే ఉన్నాయి, కానీ వాటిని అతడు అవాయిడ్ చేస్తున్నాడు. మే 23, 2015వ తేదీ కార్ యాక్సిడెంట్ లో జాన్, అతని భార్య చనిపోయారు. ఇతడే నిజమైన జాన్ నాష్, ఈమె అతని భార్య అలీషా. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.